హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి పూల లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా అయితే ఈ వీడియోలో మా యక్షిత్ బర్త్డే వాళ్ళ డాడీ లేకుంటే ఫస్ట్ టైం అనమాట నేను చేశాను ఎలా చేశాను మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎవరెవరు వచ్చారు బర్త్డేకి అవన్నీ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటది వీడియోకి ఇంకా ఎవరు లైక్ చెప్తే చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యక్షిత్ బర్త్డే వచ్చి ఆగస్ట్ 10th అనమాట ఇంకా 9th ఏమో రాఖీ పౌర్ణమి కదా ఇంకా మా తమ్ముడు వచ్చి ఇంకా రెండింటికి కలిసి వచ్చింది రోజులు అనేసి ఆగస్ట్ 9th నైట్ అనమాట 11:30కి వచ్చాడు ఇంకా మరస్ట్ రోజు బర్త్డే ఉంది కదా అనేసి అన్నట్టుగా ఇంకా అందుకోసం స్వీట్స్ ఎలా ఉండాలి కదా బయట నుండి ఎందుకు తీసుకురావాలనేసి మన క్యాంటీన్ కి వెళ్ళి తీసుకొచ్చిన గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటే చేస్తాను అనమాట గులాబ్ జామ్స్ టేస్ట్ గానే ఉంటాయి కానీ ఇంకొంచెం టేస్ట్ గా రావాలి ఇంకా క్రాక్స్ గట్ట కాకుండా ఉండాలనేసి అంటే ఈ చిట్కా పాటించండి చాలా బాగుంటాయి క్రాక్స్ కూడా రావు పాలు వేసి కలిపేసి చుట్టుకోండి చాలా బాగా వస్తాయి ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇంక ఇవి చేస్తున్నప్పుడు పిల్లలిద్దరు పడుకునిపోయారు ఇంకా టైం 9:30 అప్పుడు చేస్తాను అనమాట మా తమ్ముడు వచ్చేసరికి ఎలాగా 11:30 అయిపోద్ది కదా అనేసి ఇంకా మా రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేసి అన్నది అయితే షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంకా మరస్ట్ రోజే యక్షిత్ బర్త్డే ఇగోండి ఈ 3 డ్రెస్లు అనమాట వాళ్ళ డాడీ ఆర్డర్ చేసి పంపించారు 2 షర్ట్లు 2 ప్యాంట్లు ఇంకా షూట్ ఒకటి పంపించారు నైట్ కేక్ కట్ చేసేటప్పుడు వేసుకోంటే బాగుంటది అనేసి అన్నట్టుగా ఎంతకు ముందు ఒక షూట్ ఉండేది అది పొట్టయిపోయింది మరి అందుకోసం పక్కన పడేసాడు ఇంకా షూట్ లేదనేసి అల్లరి చేసి కొనమన్నాడు అనమాట అందుకోసం ఈ షూట్ కొన్నారు Happy birthday, Ikshit! Happy birthday! యక్షిత్ ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా వాళ్ళ డాడీ లేరు అప్పుడు కోవిడ్ టైమ్ తనతోనే కలిసి ఉండేవాళ్ళం కానీ ఉత్తరాఖండ్ లో ఉండేవాళ్ళమే అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయనేసి ఇటువంటి టైంలో చిన్నపిల్లలతో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనేసి అక్కడ నుంచి ఇంటికి పంపించారనమాట అప్పుడు ఫస్ట్ బర్త్డే రావడానికి ఇంకా 2 months టైం ఉంది ఇంకా అప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఫస్ట్ బర్త్డేకి అందువల్ల లేరు ఇంకా ఈ బర్త్డే కూడా మరి లేరు అనమాట డ్యూటీలోనే ఉన్నారు ఇంకా వీళ్ళ డాడీ ఉంటే చాలా బాగా చేసిన బర్త్డే నేను ఎలా చేస్తాను నాకేం చేయడం రాదు అనేసి అని కొంచెం బాధపడతాను ఆ టైంలో నువ్వు ఎందుకు బాధపడాలి నేను వస్తానుండు అనేసి ఒక్కరోజు సెలవు తీసుకొని వచ్చాడు అనమాట మా తమ్ముడు ఇంకా వీడు కూడా రాకపోతే నాకు చాలా బాధగా నేను నార్త్ సైడ్ లో ఉండేటప్పుడు హిందీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఒక మంచి విషయం ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా 2 చేతులు జోడించి నమస్కారం చేయడం ఎలా అనమాట చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు ఇంకా మా పిల్లలకు కూడా నేను అదే అలవాటు నేర్పించాను ఇంకా పుట్టినరోజులు అప్పుడు గట్టనే ఏవో సెలబ్రేషన్లు గట్ట జరిగేటప్పుడు అయితే మాత్రం ఇంకా అసలు చెప్పాల్సిన లేదు వాళ్ళే వచ్చి కాలుకు మొక్కుతారనమాట ఇంకా వాళ్ళ మామ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు యక్షిత్ ఫస్ట్ టైం అనమాట ఇలా దీవించడం అని అంటాడు మా తమ్ముడు ఇంకా ఇంట్లో పూజ గట్ట చేసిన తర్వాత అయితే టెంపుల్ కి తీసుకువెళ్తాను మాకు దగ్గరలోనే ఉందన్నమాట టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాము మా పెద్దోడు చూడండి విన్యాసాలు ఎలా చేస్తాడు గుడిలో ఇంకా గుడి దగ్గరికి వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే పదండి బయటికి వెళ్దామని తీసుకొని వెళ్తాండు ఇంకా ఎక్కడికైనా అడిగితే ఇంకా సిఎంఆర్ సెంట్రల్ మాల్ కంట మూవీకి తీసుకొని వెళ్తాండు ఇంకా నాకైతే మీరు ఏంటనుకుంటే అనుకోండి కానీ నాకైతే సినిమాలు చూడాలనిపించదు ఏ మూవీ కూడా నేను చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను అనమాట ఏదైనా ప్రోగ్రామ్స్ గట్ట అయితే చూస్తాను కానీ ఇలాంటి సినిమాలు గట్ట అలా 3 hours కూర్చొని చూడాలనేసి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా మా ఆయన వచ్చినప్పుడు అందుకే సినిమాలకు గట్ట ఇప్పుడు వెళ్ళమనమాట నాకే ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడైనా నేను రాను పిల్లలు తీసుకొని వెళ్ళమంటే అడే ఇప్పుడు వస్తే గానీ నేను తీసుకొని వెళ్ళి పిల్లలు చూడవలసిన సినిమా ఇది అనేసి తీసుకొని వెళ్తాండి అనమాట ముందే టికెట్లు బుక్ చేస్తాడంట మా ఇంటికి రాకముందే నాకు తెలియదు ఆ విషయం ఇంకా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసుకుని వెళ్తాండ్రు చూడండి వాళ్ళ మామతో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే సినిమా కొంచెం స్టార్ట్ అయిపోయింది అనమాట మహా అవతార్ నరసింహ భలే ఉంది విష్ణుమూర్తి గురించి సినిమా మొత్తం చాలా బాగుంది ఇంకా పిల్లలకి చూపించవలసిన సినిమా అన్నమాట ఇది సినిమాకి తీసుకొచ్చాడు కానీ మా తమ్ముడు ఒక్క తిన్న సినిమా చూడనివ్వలేదు ఎవరిని కూడా యక్షిత్ మాట బయటకు తీసుకెళ్ళడమే సరిపోతుండేది వాటర్ కావాలని టాయిలెట్ వస్తుందని ఏదైనా తినడానికి కావాలని అలా మాట బయటకు తీసుకెళ్తూ ఉండేవాడు మూవీ చూసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా బర్త్డే బాయ్ ట్రైన్ ఎక్కుతామని చెప్పాడు ఇంకా అందుకోసమని వాడిని ఎక్కించాడు ప్లే జోన్ తీసుకొని వెళ్తామన్నాడు కాకపోతే ఆ రోజు క్లోజ్ అయిపోయిందంట అందుకోసమని ట్రైన్ ఎక్కించాడు పిల్లలతో ఇలా బయటకు వస్తే అసలు ఏం అడుగుతారు ఏం లేదో తెలియదు కదా నా దగ్గర అంతా కొంచెం కంట్రోల్ లోనే ఉంటారు మన వద్దు అనేసి అంటే ఎక్కడ మానేస్తారు కానీ ఇంకా మా తమ్ముడితో వచ్చిన తర్వాత అస్సలు వీళ్ళు మాట వినరు ఇంకా వాడు కూడా అంతే ఏం కావాలని అడుగుతూనే ఉంటాడు ఏటో మరి వాళ్ళ మామని చూస్తే అసలు నా మాట లెక్కే చేయరాలు ఇంకా అంత ముద్దు అనమాట వాడి దగ్గర వీళ్ళకి ఈ రోజు లేవగానే యక్షిత్ ఈ రోజు నీ బర్త్డే కదా నువ్వు ఏటి కోరుకుంటే అది ఇస్తాననేసి మార్నింగ్ చెప్పాడు అనమాట మా తమ్ముడు వీడికి వాడు కోరిక ఏంటో తెలుసా
ఈ ట్రైన్ ఎక్కి దిగిన తర్వాత ఈ ట్రైన్ చాలా బాగా నచ్చేసింది అటు వాడికి, అది కొనమని చెప్తాడు. అటువంటి కోరికలు కోరుతాడు అనమాట మా యక్షిత్, గొప్పవాడు. షాపింగ్ మాల్ లో అవన్నీ తిరిగేసి సినిమా చూసుకొని వచ్చేసరికి కడుపులో ఎలగలు కాదు కదా పిల్లిలో తిరుగుతాయి, అంతలాగా ఆకలేస్తుంది అనమాట. పాపం మా తమ్ముడికి ఏం ఆర్డర్ చేయాలో తికమక పడతండి, ఏం అర్థం కావట్లేదంట. మా పిల్లలు అయితే న్యూడిల్స్ ఆర్డర్ చేయమంతండి రెస్టారెంట్ కి వచ్చి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం బిర్యానీ కంట. ఇలా రెస్టారెంట్ లో తిని చాలా డేస్ కాదు కదా, దగ్గర 1 year అయిపోతుంది అనుకుంటా. ఇలా రెస్టారెంట్ లో తినేసిన తర్వాత ఇంకా మా ఆయనైనా మా తమ్ముడైనా వస్తే పిల్లలు మాత్రం బీచ్ కి తీసుకొని వెళ్ళమంటారు. బీచ్ కి తీసుకొని వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి నైట్ కి వచ్చేద్దాం అనేసి అనుకున్నాం. మేమైతే ముందు ప్లాన్ చేసుకున్నాం ఇలాగా. కానీ యక్షిత్ మాత్రం బీచ్ కి వెళ్దాం అనేసి అంటున్నాడు, కానీ బీచ్ లో కేక్ కటింగ్ మాత్రం కట్ చేయడంట, ఇంటి దగ్గరే కట్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరూ పిలిచేసి అనేసి అని అంటున్నాడు. పోనీలా వాడి సరదా ఎందుకు పోంగొడ్డా అనేసి అయితే మరి బీచ్ కి వెళ్తే టైం అయిపోద్ది అనేసి ఇంకా రెస్టారెంట్ నుండి ఇంటికి వచ్చేసాము. ఏదో ఒక ప్యాకెట్ బోర్లు కొనేసి అప్పటికప్పుడు ఇలా అరేంజ్ చేస్తాం అనమాట. ముందు నుండి అసలు ప్లానే లేదు, ఇంటి దగ్గర చేస్తాం అనేసి. ఇంకా మా మరిది కూడా వైజాగ్ లోనే కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్ గా చేస్తాడనమాట. తను కూడా పిలిచాను. వైజాగ్ లోనే ఉంటారని పేరు గాని ఇంకా మా ఇంటి దగ్గర నుంచి తన ఉన్న దగ్గరికి అయితే చాలా డిస్టెన్స్, కానీ టైం కేటాయించుకొని మరి వచ్చాడు అనమాట యక్షిత్ బర్త్డే కోసం. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఇంకా బాగా చేసినాం, ఇంకా నేనైతే అంతలా చేయలేకపోయాను. మరి ఇంకా తనైతే ఇంకా వీడియో కాల్ లో చూస్తున్నారు, ఇంకా ఎలా చేస్తాను ఏంటని సన్నది. ఇలా బర్త్డేలు ఏవైనా సెలబ్రేషన్లు గట్టా ఇలా నేను చెయ్యడం నా చేతుల మీద నాకు అసలు తెలియదు, తనే అన్ని చేసుకుండేవారు అనమాట. ఇలా ఉండడం కూడా నేను ఇదే అనమాట ఫస్ట్ టైం. ఇంకా అలా చేస్తుంటే మరి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా ఇలా కూడా చేయలేకపోతేనేమో ఇంకా మా మరిది మా తమ్ముడు కానీ లేకపోతే. యక్షిత్ బర్త్డే వల్ల మా తమ్ముడికి జోబి ఖాళీ అయిపోయింది, మొత్తం అన్ని ఆడే చూసుకొని చేసాడనమాట ఈ బర్త్డే మొత్తం. మ్యాన్ మన దగ్గర ఆ మాత్రం వసూలు చేసి ఖాళీ చేయించకపోతే ఏం బాగుంటుందో చెప్పండి. మా పిల్లలంటే ప్రాణం తెలుసా మా తమ్ముడికి, ఎంత బాగా చూసుకుంటాడో, వాళ్ళు ఏం అడిగితే అదే కొనేసి ఇస్తాడు అనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత ఎలా చూసుకుంటాడో చూడాలి మరి. ఈ బర్త్డే అయితే నీకేం తెలుసు, ఇక్కడ నువ్వేం చేస్తావు, మన ఇంటికి వచ్చి ఇక్కడ చేసుకుందాము అనేసి మా అత్త మొన్న అయితే బతిమలాడింది రమ్మని. ఇంకా మా అమ్మ కూడా 3 days సెలవులు వచ్చాయి కదా, ఇక్కడ చేస్తాం వచ్చి అమ్మ బర్త్డే వాడిది అనేసి బతిమలాడింది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. మెయిన్ విశాంత్కి సెలవులు ఎవరనమాట మనం అడిగేటప్పుడు, ఇంకా పెళ్లికి కూడా సెలవులు తీసుకోవాలనేసి ఇంకా ముందు నుండి సెలవులు వాడేస్తే ఇంకా అప్పుడు ఇస్తారా ఎవరు అనేసి నేను వెళ్ళలేదనమాట. ఇంకా మా మరిదికి అయితే వచ్చిన ఫోన్లు కంటిన్యూ వస్తూనే ఉంటాను వేగంగా వచ్చామనేసి. పేరుకి పెద్ద కొడుకే గాని సొంత అన్నదమ్ములైనా అలా ఉండవేమో, అంతలా కలిసి ఉంటాం అనమాట. మా పిల్లల్ని అయితే ఎంత బాగా చూస్తాడంటే అసలు మాటల్లో చెప్పలేను. యక్షితనైతే ఇంకా వీడి కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు, ఇంకా డ్రెస్సులు ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా తీసుకొచ్చారు అనమాట వచ్చేటప్పుడు. యక్షిత్ బర్త్డే నాకు తెలిసినంతలో చాలా సింపుల్ గానే చేస్తాను, ఇంకా పెద్ద గ్రాండ్ ఏం చేయలేదు. ఇంకా పిల్లలు కూడా ఎక్కువ మంది లేరులేండి మా వీధిలో, ఇంకా వీలే అనమాట. ఇలా వీళ్ళు తీసుకొచ్చి కేక్ కట్ చేయించాము. ఇంకా డిన్నర్ లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశాను, ఇంకేం చేయలేదు, అసలు టైం లేదు, ఖాళీ కూడా లేదు నాకు. ఇంకా దీంతో ఇంకేదైనా చేద్దామనేసి అనుకున్నా, కానీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అన్ని నేనే చూసుకోవాలి. పిల్లలకి ఇంకా ఈవినింగ్ రెడీ చేయించడం, వాళ్ళకి స్నానాలు అన్ని నేనే చూసుకోవాలి కాబట్టి బిర్యానీ ఏదైనా ప్రిపేర్ చేస్తాం అనుకోండి, అది బాగున్నది అనేసి అంటే దానికి వచ్చిన ఆనందం ఇంకొకటి లేదు కదా ఆడవాళ్ళకి. కొంతమంది ఉంటారు బాగోలేకపోతే 10 సార్లు చెప్తారు, మా ఆయన లాంటారు అయితే బాగుంటే ఒక్కసారి చెప్తారు. అలాగుంటే గొప్ప కోపం వచ్చింది నాకు, అసలు ఏమి ఉండబుద్దేది. వీళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళండి, నేను చేసిన బిర్యానీ చాలా బాగుంది అనుకొని తింటాను, అలా ఉండాలి కదా. చేశారు బర్త్డే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇదే అనమాట యక్షిత్ బర్త్డే వీడియో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.